అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి అదే ఉమ్మడి అభ్యర్థి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అయితే మొత్తం నియోజకవర్గంలో అయితే ప్రధానంగా ప్రచారం అయితే చేస్తున్నారు. ప్రచారం అలా సాగుతుంది, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీ యొక్క ప్రచారం రాజమండ్రి పార్లమెంట్లో ఏ విధంగా జరుగుతుంది? గత 5-6 రోజులుగా నేను ఇక్కడ పర్యటన చేస్తున్నానండి. ఆ సందర్భంలో ప్రజల నుండి అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మనసులో కూడా ఒక దృఢమైన సంకల్పం అయితే ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇంటికి పంపించాలి, ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో వారిని అధికారంలోకి తీసుకురావాలనేటువంటి గట్టి సంకల్పం ప్రజల్లో కనపడుతుంది. చాలా చక్కగా స్పందిస్తున్నారు, చక్క సాదరంగా కూడా ఆహ్వానిస్తున్నారు. ప్రజల ఆదరణ ఏ విధంగా ఉంది అంటే ఒక ఎన్టీఆర్ కుమార్తెగా మీకు ఏ విధంగా ఉంది? ఆడబొడుచుగా వారందరూ కూడా ఆదరిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ముందుగా పరిచయం చేసేది రామారావు గారి బిడ్డ మా ఆడబొడుచు అని, ఆ తర్వాతే అభ్యర్థిని అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇది నా అదృష్టం. వారి పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని ప్రజలు యథావిధిగా మా పట్ల కనపరచడం అనేది ఇది నా పూర్వజన్మ సుకృతం. మొత్తం రాజమండ్రి పార్లమెంట్ అభివృద్ధి అంతా కూడా మేమే చేసామని వైసీపీ వాళ్ళు చూసినట్లయితే మొరంపూడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేసేది. ఎయిర్పోర్ట్ అభివృద్ధి ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా 534 ఎయిర్పోర్ట్ల అభివృద్ధిలో భాగంగా రాజమండ్రిని కూడా చేస్తున్నారు. మరి భరత్ గారు ప్రత్యేకించి చేసింది ఏమిటండి? ఆ బ్రిడ్జ్ కోసం నేను పోరాటం చేశామని చెప్పి అంటారు. ఇది హైవే మీద ఉన్నటువంటి బ్రిడ్జ్. అంటే నేషనల్ హైవే వాళ్ళు హైవే వేస్తున్నటువంటి సందర్భంలో అటుపక్క రోడ్డు ఇటుపక్క రోడ్డు వేసి మధ్యలో బ్రిడ్జ్ వదిలేస్తారు ఈయన పోరాటం చేయడానికి. కనుక ఇది ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితి కనపట్లేదు. అదేవిధంగా ఇప్పుడు రాజానగరంలో ఉన్నాను, కాటవరం గ్రామంలో ఉన్నాము. ఇంతకుముందు ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో అప్పుడు దాన్ని కూల్చివేయటం జరిగింది. కూల్చివేసిన తర్వాత 4 కోట్ల రూపాయలు కేటాయించడం కూడా జరిగింది దాన్ని నిర్మాణం చేయమని. ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు? ఇదా అభివృద్ధి అంటే? ఇది కాదండి అభివృద్ధి. నిజమైనటువంటి అభివృద్ధి ఇప్పుడు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించిన తర్వాత ఖచ్చితంగా మేము చూపిస్తాం. సోదరులు బత్తుల బలరామకృష్ణ గారు శాసనసభకి, నన్ను పార్లమెంట్కి ప్రజలు ఆశీర్దిస్తే ఖచ్చితంగా అభివృద్ధి ఏమిటనేది మేము రాజానగరం ప్రజలకు మేము చూపిస్తాం. అంటే వాళ్ళ స్థానిక స్థానికంగా ఉండి వారు ఏం చేశారండి? ఇందాక నేను అన్నాను, ఈ అభివృద్ధి బ్లేడ్ బ్యాచ్లను గంజాయి మాఫియాని వారు ప్రోత్సహించడమా నిజమైనటువంటి అభివృద్ధి అంటే? అంటే ఇప్పుడు స్థానికేతరులు కాదు, ఎంత నిబద్ధత ఉన్నది అనేటువంటి చాలా ప్రధానం. నిబద్ధత మా ఇద్దరికీ ఉంది. మేము ఖచ్చితంగా ఇక్కడే ఉంటూ ప్రజల మధ్యన నివసిస్తూ మేము వారి సమస్యల పరిష్కారాన్ని మేము చేస్తాం. ఏదైతే ప్రజలకు కావాలో దానికి అనుగుణంగా మేము చేస్తాం. అలాగే ఎన్టీఆర్ కుమార్తె అందరూ కూడా ఆడపడుచుగా అందరూ కూడా ఆదరిస్తున్నారు. మొత్తం రాజమండ్రి పార్లమెంట్ మధ్యలో అభివృద్ధిని కృషి చేస్తారని పార్లమెంట్ అభ్యర్థి ప్రధానంగా చెప్పారు. ఇప్పుడు రాజపరిస్థితి ఇవాళ బాధ్యత ప్రకాష్ పార్టీ రాజారావు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.